చూడండి, నాకు ఒక మాట చెప్పండి, క్రైస్తవులుగా బ్రతకటం కష్టమా సులువా? ఇప్పుడు సాధారణ వ్యక్తిగా బ్రతకటం సులువు, క్రీస్తు లేని వ్యక్తిగా బ్రతకటం సులువు. కానీ క్రీస్తును కలిగిన వాడిగా బ్రతకటం అర్థమైందా? అంటే క్రీస్తును కలిగిన వాడిగా బ్రతకటము కష్టమా కాదా? ఎందుకు కష్టం చెప్పండి? ఎందుకు కష్టం? యేసు ప్రభుని కలిగి ఉండటము ఎందుకు కష్టం? ఆయన జీవాధిపతి అయిన వాడు కదా. ఆయన మనతో ఉంటే మనకి ఏ భయం ఉండదు కదా. ఆయన మనలో ఉంటే మనకి ఏ బెదురు ఉండదు కదా. మరి బ్రతకటం కష్టం ఎందుకు చెప్పరే? క్రైస్తవుడిగా బ్రతకటము ఎందుకు కష్టం అంటే, సాధారణ వ్యక్తిగా బ్రతకొచ్చు, క్రీస్తు లేనివాడిగా బ్రతకొచ్చు. కానీ క్రీస్తును కలిగి బ్రతికితే యేసయ్యకు మనం లెక్క అప్పగించాలి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనలోనికి వస్తే ఆయన పరిశుద్ధంగా ఉండమని అంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా స్నేహితుడు మందు తాగువాడైతే నన్ను ఏమంటాడు? మందు తాగమంటాడు. నా స్నేహితుడు వ్యభిచారైతే నన్ను ఏమంటాడు? వ్యభిచారం చేయమంటాడు. నా స్నేహితుడు దొంగ అయితే నన్ను ఏం చేయమంటాడు? మంచి పని చేయమంటాడా? దొంగతనం చెయ్యంటాడు కదా. అంటే వాడు ఏ అలవాటుతో అయితే ఉంటాడో, వాడు ఏ బుద్ధి అయితే ఉంటాడో, వాడికి ఏదైతే వాడు కలిగి జీవిస్తున్నాడో అది ఖచ్చితంగా నాకు ఆపాదించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో మచ్చ, మడత, డాగు, కళంకము అట్టిది ఏదైనా ఉందా? లేదు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు కూడా ఇలాగే బ్రతకరా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా ఇలాగే బ్రతుకన్నప్పుడు చాలా కష్టం క్రైస్తవులకి. తిడితే తిట్టకూడదు, కొడితే కొట్టకూడదు, హాని చేస్తే హాని చేయకూడదు. ఏంటి? నష్టము చేస్తే నష్టాన్ని చేయకూడదు. మా వల్ల వదిలక బ్రతకటం అని ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు తెలుసా? యోహాను సువార్త చూడండి, 6వ అధ్యాయం చూడండి, 66వ వచనం ఒకసారి చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకకు వెళ్ళిపోయారంట. పోనేలే వెళ్ళిపోయారులే, ఎప్పటికప్పుడు వస్తారంటే వచ్చారా? మాట్లాడండి. రాలేదు. ఎందుకు రాలేదు? ఈయనలు ఏమి నచ్చలేదు వాళ్ళకే. అరే, నువ్వు నిత్య జీవము కలిగిన వాడు అని వాళ్ళే చెప్పారు. నీవు పాపములు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లంటని మా గురుగారు చెప్పారు, అందుకే నేను వెంబడిస్తున్నావు అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళే. యోహాను అంటాడు, యేసు ప్రభుని చూడగానే, ఇదిగో లోక పాపములు మోసుకుపోయే. వెంటనే అరే, ఈయన ఎవరినైతే ప్రకటిస్తాడో మెస్సయ్య వచ్చాడు కాబట్టి యోహానుని విడిచి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నారు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయన విడిచిపెట్టేసి మరెన్నడూ కూడా ఆయన వెంబడించలేదంట. నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? ఈరోజు చాలామంది కూడా మందిరానికి వస్తారు, వాక్యము చదువుతారు, వాక్యానుసారంగా బ్రతకాలనుకుని కొన్ని రోజులు బ్రతుకుతారు, పాటలు పాడతారు, ప్రసంగాలు చేస్తారు, అన్నిటిలో పాలు పంపులు పొందుకుంటారు. తీరా వాళ్ళ జీవితాన్ని చూస్తే అడ్రస్ ఉండరు చాలామంది. ఇంకా మన క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే వాడు ఎక్కడి నుండి అయితే తీయబడ్డాడు, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాడు, అందులోని మూలకెళ్ళిపోతాడు. అంటే ఆ పాపములో కడపడి స్థితికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా అటువంటి వాడు యేసును వెంబడించలేవు. అందుకే వాక్యం ఏమంటో చెప్పనా? నాగలి తట్టు చెయ్యి పెట్టి వెనక తట్టు తిరుగు చూచువాడు పరలోక రాజ్యమునకు పాత్రుడు కాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి క్రైస్తవులు. వీరెందుకు ఆ మాట, ఏ మాట బాధ కలిగిందంటే తర్వాత మళ్ళీ మనము 65 చూస్తే, మరియు ఆయన
తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడును నీ యొద్దకు రాలేడు అని ఈ హేతువు చేత మీతో చెప్పి తిని అప్పటి నుండి అంట. అయితే ఇంకా పైకి వెళ్తే ఏం జరిగిందో చెప్పనా, వీళ్ళకి కావలసింది ఆహారం. మీకు ఆ ముందు అధ్యాయం కూడా అంతా చదువుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా మాకు ఆహారం కావాలి. ఇంకొక చోట విచిత్రంగా ఏముంటుందంటే, మా పితరులు అరణ్యములో మన్నాను భుజించారు, మాకు కూడా ఆహారం కావాలి. యేసయ్య వాళ్ళ కొరకు ఆహారం పెడతానే ఉన్నాడు. ఆయన కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు ప్రభులు ఎవరు అంటారు, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళిపోయి నీ కోసం అద్దరులు వెతికాము, ఎక్కడెక్కడ వెతికామంటే మీరు దేనికోసం వెతుకుతున్నారు నాకు తెలుసు, ఆహారం కోసం కదా అని అడుగుతాడని. అలాగ వీళ్ళు ఆ ఆహారం తిండి మా పితరులు తిన్నారు మేమే తింటాం అని వాళ్ళు భౌతిక సంబంధం ఆహారం గురించి మాట్లాడేటప్పుడు ప్రభులు వారు అన్నారు, నన్ను తినండి, నన్ను తిని నా శరీరము తిని నా రక్తము తాగువాడిని అంచెదినములో నేను వాడిని లేపుతాను. ఈ మాటలకు నచ్చలేదు. ఇదేంటిది, ఆయన తినాలా అంటే ఆయన తినటం లేదో పక్కన పెట్టు, మనకు మాత్రం ఇది ఎట్టడనుకుంటా ఇంకా అని విడిచి మరెన్నడూ వెంబడించాల. అంటే భౌతిక సంబంధమైన వాటి కొరకు వారు ఆశించారు. ఆశించినంత కాలం దేవుడు పెట్టాడు. నేను అంటాను, ఈరోజు మనందరినీ దేవుడు పిలిచిన తర్వాత భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వకుండా మనల్ని ఏమైనా మొండి చేత్తో ఏమైనా చూపించాడో చెప్పండి. దేవుడు నమ్ముకున్న తర్వాత నాకు ఇది కలగలేదు, దేవుడు నమ్ముకున్న తర్వాత ఇది నేను పొందుకోలేదు, దేవుడు నమ్ముకున్న తర్వాత ఇది నాకు జరగలేదని ఎవరని చెప్పండి. ఇస్తాడైనా, కానీ అక్కడతో వద్దు అని అంటున్నాడైనా. మీరు అక్కడతో ఆగిపోవద్దు. మీరు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ భూ సంబంధమైన అయితే ఊహల్లో మీరు ప్రయాణించొద్దు. మీరు ఏం చేస్తారంటే నిత్య జీవము కలిగిన వారుగా రావాలి, నిత్య జీవమును పొందుకోవాలి. నిత్య జీవమును పొందుకోవాలంటే నన్ను తినాలి, నా రక్తమును తాగాలి, అప్పుడు వాడిని అంత్యజనములో లేపుతానంటే వీరు తొందరపడిపోయి ఈయనే వారు ఎలాగ అర్థం చేసుకున్నారు అంటే వారికి ఎప్పటికీ కూడా ఈ భూ సంబంధమైన వాటి వైపే కన్నులు. కానీ మన యేసయ్య ఇక్కడతో కాదు మనల్ని, ఆయన ఒక మంచి మాట అంటాడు, నేను మీరు ఒకే చోట ఉండులాగును. యోహాను సువార్తలో 13లోనో 14 అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్తాడు అన్నాడైనా, తండ్రి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాను, మీ కొరకు స్థలములు సిద్ధపరచడానికి వెళ్ళాను అని అంటున్నాడు. వెళ్ళాడైనా సిద్ధపరిచేశాడు, ఇప్పుడు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, ఆయనని ఎవరైతే కలిగి జీవిస్తూ ఉన్నారో, కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కన్నీళ్లలో, వ్యతిరేకతలో, ఒంటరితనములో ఎవరైతే ఆయన వెంబడిస్తూ ఉన్నారో, వెనకకి తీయగా ఆయనను వెంబడిస్తూ ఎవరైతే ఉన్నారో వారికి అక్కడ స్థలాలు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది కూడా ఏదో ఇస్తాడు అని అనుకుంటాడు, కానీ దేవుడు వాడు అనుకున్న దానికంటే ఊహించినది చేస్తాడు. ఆ ఊహించిన కార్యములు ఎప్పుడైతే చేస్తాడో ఈడు మెల్లమెల్లగా ప్రార్థన తగ్గిపోతుంది, వాక్య ధ్యానం తగ్గిపోతుంది, సహవాసం తగ్గిపోతుంది, పరిశుద్ధులతో నడక తగ్గిపోతుంది, సువార్త పరిచర్య తగ్గిపోతుంది. అంతకుముందు తీవ్రత కలిగి దేవుడి మందిరం అంటే ఆశ కలిగిన వాళ్ళు మెల్లమెల్లగా వెనకకు తీసి, నేను చెప్పాను చూసారా 6:66 చదివించాను చూసారా, వెనకకు వెళ్ళి మరి అన్నడు కూడా ఆయనను వెంబడించలేదు. ఎన్నడు అంటే ఇంకా నేను ఆయనతో నాకు ఏమి పని లేదు అన్నట్లుగా, ఏసెవరో తెలియదు అన్నట్లుగా ఈరోజు చాలామంది రోజులు గడిపేస్తున్నారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఎంత మంచోడంటే, నీకు ఏదైనా ఇస్తే తిరిగి తీసుకోడు. నిజంగా ఇచ్చి మాటనకపోతే తీసేసుకునే దేవుడు నా దేవుడైతే ఎవడో కూడా ఈ మందిరం గోడలెట్టుకుని వదలడం. ఎందుకని అడగరే, ప్రాణం ఎవరిచ్చారు? ఆయన తీసేసుకుంటానంటే ఎవడన్నా వెళ్తాడా? ఒకడు తన దేహమును కాపాడుకోవటానికి సర్వం ఇచ్చేయను కదని అపవాది యోబు గురించి దేవుడి దగ్గర అంటాడు. అంటే దేహమును కాపాడుకోవటానికి వాడు
అని అన్నప్పుడు, ఇప్పుడు దేవుడి ప్రాణం ఇచ్చాడు, నేను మందిరానికి రాకపోతే తీసేసుకుంటాడు. ఆదివారం మందిరంకి వెళ్ళకపోతే నా మందిరానికి రాలి నువ్వెందుకురా, వచ్చే నరులారా రండి అని పిలిచేస్తే అమ్మో ఏమైపోతుంది, మందిరము గోడలెట్టుకుని వదలడు ఎవడని. నీకు ఇచ్చినది ఏదైనా ఆశీర్వాదాన్ని ఆయన ఈజీగా తీసేసుకోవచ్చు. తెలుసా విషయం? నువ్వు పొందుకున్నది అది ఏదైనా సరే అది వేరొకరి చేతికి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు అలా చేయడు. అందుకే మనుషులకి ధైర్యం ఏంటో తెలుసా, ఆయన ఇచ్చేవాడు తప్ప తీసుకునేవాడు కాదంటారు. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఆయన నిత్యజీవం పొందడానికి మీరు నన్ను వెంబడించండి, నాతో ఉండండి, నా శరీరము తినండి, రొట్టె నా రక్తము తాగండి, ద్రాక్ష పానము చేయండి అని ఆయన ఒక సాదృశ్యంగా ఉంచితే వీరు అమ్మో కడుపు ఖాళీగా పెట్టుకోవాలా అంటే ఎప్పుడు వారు కడుపే వారి దేవుడు అని చెప్తుంది. ఈ రోజున వాళ్ళ ఆహార విషయమనే, కానీ ఈరోజు చాలామంది కూడా కొందరు ఇదిగో వస్తువులని, బంగారం అని, పేరు ప్రఖ్యాతలని ఏంటి ఏవేవో కోరుకుని అవి పొందుకున్న తర్వాత, అనుభవించిన తర్వాత, ఆలో అంగీకరించిన తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా, వెనక్కి వచ్చి దేవుడిని వెంబడించడం మానేస్తున్నారు. అలాగే చాలామంది కూడా అలాగే చేశారు. పౌలు గారు కూడా ఒక వ్యక్తి ఉండేవాడు. తేమా చూడండి, 2 పేతురు పత్రిక, తిమోతి పత్రిక చూడండి ఒకసారి. 2 తిమోతి పత్రిక చివరి అధ్యాయానికి వచ్చేసి 9-10 చదవండి. చూడండి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయమని తిమోతికి చెబుతూ తర్వాత ఎందుకు చెప్తున్నాడు చూడండి. దేమా ఏహాలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళిపోయాడు. నా వైపు చూడండి, తిమోతికి పత్రిక రాస్తూ అంటున్నాడు, నువ్వు త్వరగా రా, ఎందుకంటే నాతో ఉంటానన్నవాడు, నన్ను వెంబడిస్తానన్నవాడు, నాతో సువార్త ప్రకటిస్తానన్నవాడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఈ లోకాన్ని స్నేహించాడు, ఈ లోకమును కోరుకున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని పదే లేఖనములు చెబుతున్నప్పుడు విన్నవాడే, ఒకప్పుడు బోధించినోడే, కానీ ఏం చేశాడు? అప్పుడు మరలా ఆ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడయ్యా అని చెప్తున్నాడు. వెళ్ళిపోయాడు, వచ్చాడా? రాలేదు. నేను అంతగా చెప్పాను మొదట, ఒక వ్యక్తి క్రైస్తవుడిగా బ్రతకటము చాలా కష్టం. ఎందుకు కష్టమో తెలుసా? అహం, ఒక వ్యక్తికి అహం అడ్డొస్తుంది. ఎలాగో తెలుసా? ఒరే నువ్వు తప్పు చేసావంట అని ఎవరైనా కానీ క్రైస్తవుడి దగ్గరికి వచ్చి ఈ తప్పిదము నువ్వు చేసావంట కదా, అదృష్టంగా చేసావా, కావాలని చేసావా, లేదా వీరి మధ్యన ఒక గొడవను నువ్వు కలిగించావని ఎవరైనా వచ్చి ఒక క్రైస్తవుడిని గమనించండి, నిజమైన క్రైస్తవుడిని కనుక ఒక వ్యక్తి వచ్చి అడిగితే ఈ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పనా? తప్పును తప్పుగా ఒప్పుకొని క్షమాపణ అడిగి మరలా తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈడెవడంటే నిక్కరసైన క్రైస్తవుడు. క్రీస్తు లేని క్రైస్తవుడు అయితే ఏమంటాడో తెలుసా? అస్సలు ఒప్పుకోడు, సత్యాన్ని సత్యముగా ఒప్పుకోడు, చేసిన తప్పు ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? చేసిన తప్పు ఒప్పుకుంటే క్షమాపణ అడగాలి, కష్టం. చేసిన తప్పు అంగీకరిస్తే సమాజంలో నేను తక్కువ వాడిని అవుతాను, నా పేరు పోతుంది అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి ఒప్పుకోడు. అంటే ఇడు క్రైస్తవుడుగా ఉంటాడు కానీ క్రీస్తుని ఒప్పుకోడు. ఇడవడంటే నామకార్థమైన క్రైస్తవుడు. మీకు విషయం తెలుసా? నాస్తికులు దేవుడిని ఎందుకు ఒప్పుకోరు తెలుసా మీకు? నాస్తికులు ఇప్పుడు దేవుడు అంటే ఎరగని వాళ్ళు, దేవుడు ఉన్నారని వాళ్ళు ఏదేదో దేవుడిని ఆరాధన చేస్తారు. విషయం పక్కన పెడితే నాస్తికులు దేవుడిని ఒప్పుకోరు. అసలు దేవుడు లేడు, ఈ సృష్టి అంతా కూడా ఒక విస్ఫోటం జరిగితే కలిగింది అని అంటూ ఉంటారు. దేవుడు ఎందుకు, నాస్తికులు దేవుడిని ఎందుకు ఒప్పుకోరు తెలుసా? ఒక నాస్తికుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నాస్తికుడిని అడిగితే మీరు దేవుడు లేడని ఎందుకు, దేవుడు ఉన్నాడని ఎందుకు ఒప్పుకోరంటే ఏమన్నా తెలుసా? దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే మేము దేవుడిని ఆరాధన చెయ్యాలి. దేవుడు ఉన్నాడు అని మేము అంగీకరిస్తే ఆయన లాంటి స్వభావం కలిగి బ్రతకాలి. ఒకవేళ దేవుడు ఉన్నాడంటే ఆయన పరిశుద్ధంగా ఉంటాడు, మేము పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుడు ఉన్నాడంటే సమాజంలో మేము మంచిగా బ్రతకాలి. ఇవన్నీ మా వల్ల అవ్వదు, అందుకే దేవుడు లేడు, దెయ్యము లేదు అంటారు. తెలుసా? అంటే దేవుడు ఎవరో తెలిస్తే దేవుడిలాగా బ్రతకాలి, మేము మా వల్ల అవ్వదు బాబోయ్ అంటున్నారు.
క్రైస్తవులు క్రీస్తు ఎవరో తెలుసు కానీ క్రీస్తులాగా బ్రతకరు. నేను అంటాను ఇంకో విషయం తెలుసా, మనం ఏదైనా తప్పిదమ్ము చేస్తే, మనం ఏదైనా పొరపాటు చేస్తే, మనం ఏదైనా పొరపాటు చెప్పుకుంటే, అది మన దగ్గరికి ఆ విషయం వస్తే, నేనంటాను నిక్కరిసైన క్రైస్తవుడైతే కనుక కాళ్ళు పట్టుకుని కూడా క్షమాపణ అడుగుతాడు, నన్ను క్షమించు అని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగుతామా మనం? అడుగుతామా? ఒక్కొక్కటి విషయం చూడండి. మనం అడగము కానీ మనల్ని ఎవరైనా అలాగ అడిగితే వాళ్ళని క్షమించాం మనం. ధైర్యం కావాలి. క్షమాపణ అడిగిన వారిని క్షమించడానికి గుండె ధైర్యం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎందుకనను, ఇప్పుడు నేను వచ్చి నన్ను క్షమించు అనడానికి నాకు ధైర్యం కావాలి, తప్పు చేశాను కాబట్టి. కానీ నేను చేసిన తప్పు నీకు తీర నష్టం కలిగించింది, నీ ఇంట్లో వాళ్ళు ఒకరిని చంపేశాను అనుకో, ఇప్పుడు నేను వచ్చి సాధారణంగా ధైర్యం చేసుకుని నన్ను క్షమించాను, నాలంటోని గుండె ధైర్యం కావాలి. అది ఎవరికి ఉందంటే ఒక క్రైస్తవుడికి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో సాధారణంగా బ్రతికేస్తున్నాం, బైబిల్ పట్టుకొని వచ్చేస్తున్నాం, ఓ పాట పాడేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నారు క్రైస్తవులు. అదైతే తప్పది, భ్రమ. కానీ ఒక వ్యక్తిని క్షమించగలిగే ధైర్యం కావాలి మనకి. ఏం కావాలి? ఆ ధైర్యం మనకి లేకపోతే కనుక చాలా కష్టం. దేవునికి స్తోత్రం. గ్లాడిమ్స్ ఏమని చెప్పేస్తే, ఎవరో మిషనరీ చెప్పాలి, గ్రహాంస్టన్. నాకు తెలుసు, మీకు తెలుసు లేదు చెప్పడానికి నేను అడిగాను. ఒక క్రైస్తవుడికి కొన్ని విషయాలు స్టోర్ అయిపోవాలి. పదే వింటంగా మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా బోధ వింటకెళ్తే లేని ఏం చెప్పరు. ఏ పాస్టర్ గారైనా పదే ఒక విషయాన్ని గురించి చెప్తారు, అవి కూడా గుర్తులేకపోతే అలాగా. అయితే ఆమె తన భర్త తన పిల్లలను చంపేస్తే ఏమని చెప్పిందో తెలుసా? అప్పుడు ప్రధానమంత్రులు, అప్పుడు కలెక్టర్లు వాళ్ళకి శిక్ష పడతాదమ్మా, నువ్వు ఉరి శిక్ష వేస్తామని చెప్పమంటే అందే. క్షమించేసింది. చంపడానికి వాళ్ళకి ధైర్యం ఉంది, చంపేశారు. కానీ వాళ్ళు క్షమించడానికి ఈమెకున్న గుండె ధైర్యం చూసి మొత్తం రాష్ట్రపతి సైతం కూడా మత్తిపోయింది వారికి, తెలుసా? ఇది క్రైస్తవుడుగా బ్రతకటం. ఇటువంటి వారు ఎప్పుడు యేసయ్యను విడిచిపెట్టరు, వాక్యాన్ని విడిచిపెట్టరు, సహవాసాన్ని విడిచిపెట్టరు, మందిరాన్ని విడిచిపెట్టరు, పరిశుద్ధుల సహవాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టరు. ఎప్పుడు వారితోటే నడుస్తారు. కానీ ఎవరు అంటే వాళ్ళు క్రీస్తు లేనోళ్ళు, వెంబడించి మరెన్నడూ కూడా ఆయన దగ్గరికి రాలేదు. ఈ తేమ అనే వ్యక్తి పౌలును నడిచి లోకాన్ని చూసి లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఎవరేలో నాకు చెప్పండి, నిజమైన క్రైస్తవులేనా? చెప్పాలి, నిజమైన క్రైస్తవులేనా? ఇంకో మాట అడిగితే చెప్పండి, ఇక్కడ ఉన్న మనందరం కూడా నిక్కర్స్గా చెప్పండి, రేపుని ఖచ్చితంగా బ్రతుకుంటానని ఎవరైనా చెప్పగలరు? ఇక్కడ చెప్పలేం. ఒకవేళ ధైర్యం చేసి చెప్తే నీవు రేపు బ్రతుకుంటే కనుక ఏంటి, దేవుడు ఓడిపోయినట్టు లేపేస్తాడు అవసరమైతే. అంటే గ్యారంటీ లేని జీవితాలు మనవి. అటువంటి గ్యారంటీ లేని జీవితంలో క్వాలిటీ ఉండాలి కదా, ఉండాలా వద్దా? క్వాలిటీ ఉండాలి కదా. ఏటి క్వాలిటీ? క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు కాదు, నేతి బేరకలంటే క్రైస్తవుడు కాదు, క్రీస్తు లేని క్రైస్తవుడు కాదు. క్రీస్తును కలిగి ఏ పరిస్థితుల్లోనే సరే, ఏ ఉపద్రవములైనా సరే, ఏ ఇరుకుల్లోనే సరే, ఏ అవమానాలను సరే, ఏ నిందల్లోనే సరే, ఎటువంటి తీర్పులను సరే, హేతువు లేని కారణాలు వచ్చి ఊకుమ్మడిగా మన మీద పడిపోయినా సరే, ఆడి ఎవరిని వెంబడిస్తాడు తెలుసా? యేసుని వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్యమే ధ్యానిస్తాడు, ప్రార్థనలో గడుపుతాడు. అంతేగాని అడిగినవన్నీ పొందుకున్న తర్వాత ఇంకా గుడ్ బాయ్ అని చెప్పేసి యేసును విడిచి వెంబడించకుండా వెళ్ళిపోయిన చాలామంది లేరా? ఉన్నారండి, ఉన్నారు. అపోస్తుల కార్యములో మరి 12వ అధ్యాయంలో చదువుకుంటే, అంతియొకల మొదట వారు క్రైస్తవులు అనబడిరి. అంతియొకల శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి. నేను అడుగుతాను, చెప్పండి, ఆ క్రైస్తవులు ఏరు? ఇప్పుడు అంతియొకల మొదట క్రైస్తవులు అనబడిరి అని ఉంది కదా, అని అన్నారు కదా. ఆ క్రైస్తవులు ఏరి?
చెప్పండి, ఆ క్రైస్తవులేరి, ఆ క్రైస్తవులేరి చచ్చిపోయారు. ఇప్పుడు ఉన్నారా? ఎందుకు చచ్చిపోయారు చెప్పండి? ఆ క్రైస్తవుల అని అనబడిన వారు ఎందుకు చచ్చిపోయారు? పోనీ ఇంకా అర్థమైంది. ఎందుకు చంపబడ్డారు? వారు క్రైస్తవులు అనబడ్డారు కాబట్టి వారు చంపబడ్డారు. ఇది కూడా తెలియదా? అంటే వారు క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నారు, క్రీస్తు మార్గంలో నడవాలనుకున్నారు. ఆయన గురించే వారి శ్వాస నిశ్వాస, అంతే. ఇంకా రెండోది ఏమి లేదు వారికి. వారు ఊపిరి వదిలినా యేసయ్యా, ఊపిరి లాగుకున్నా యేసయ్యా. ఇటువంటి వారు మాత్రమే కష్టకాలములో కూడా యేసయ్యను వెంబడిస్తారు. ఎవరి కష్టకాలంలో? మన కష్టకాలంలో, ఆయన కష్టకాలంలో కాదు, మన కష్టకాలంలో. నేనంటాను, మనము రక్షించబడ్డ తర్వాత నడుస్తున్న మార్గము ఒక రోజున, ఒక దినాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా ఒక మార్గములో వెళ్తున్నప్పుడు రోడ్డు కడ వరకు బాగుంటుందని ఎప్పుడైనా అనుకుంటావా? మధ్యలో గుంతలు రావా? చెప్పాలి, మెలుకులు రావా? రోడ్డు పాడైపోయినట్టు ఉండదా? ఉంటుందా? ఉండదా? ఇప్పుడు రోడ్డు అంతా బాగుంటే, నూనెసి ఎత్తుకునేలాగా రోడ్డు ఉంటే మలుపులు ఉండవా? అంటే అలాగా క్రైస్తవుడిగా మనము క్రీస్తు రక్తములో కడగబడి ప్రత్యేకించబడిన తర్వాత నేను బ్రతుకుతాను అన్నప్పుడు నీ జీవితము సవ్యంగా సాగేది కాదు. అందుకే లోకంలో ఒక మాట ఉంటుంది, అది కూడా చూడండి. 13 అధ్యాయానికి రండి, 23 చదవండి. 13:23. రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఆయనను అడగగా ఆయన వారిని చూసి, జాగ్రత్తగా వినండి, ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశించి చూతురు కానీ అస్సలు వారి వల్ల కాదు. ఎవరి వల్ల? అస్సలు వారి వల్ల కాదు. ఎవరి వల్ల? క్రీస్తు లేని క్రైస్తవుల వల్ల. అది అక్కడ అన్నాడు కదైనా, వారి వలన కాదని మీతో చెప్పనని అక్కడ ఉన్న వారితో చెప్తున్నప్పుడు ఎవరి గురించి? వెళ్ళిపోయారు కదా వాళ్ళ గురించి. దేవుడిచ్చిన దీవెనలు పొందుకుని ఆయన విడిచి వెళ్ళిపోయారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇంకా అసలు వాళ్ళ వల్ల కాదు. ఎందుకు కాదంటే వారు ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయారు. నిజంగా వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు అని పౌలు గారు చూడాలి. ఎవరి గురించి? తేమ గురించి. కానీ తిమోతి అంటాడు, నువ్వు వచ్చేయి, ఈడు వెళ్ళిపోయాడు అంటే రాడని అర్థం. ఇంకా రాడు. ఎందుకంటే ఇహలోకాన్ని స్నేహించాడు, ఈ లోకాన్ని స్నేహించాడు, ఈ లోకంలో ఉన్నదానంతటిని ఎరిగి ఒకప్పుడేమో అనుభవించాడు, విడిచిపెట్టాడు, వచ్చాడు, మరలా దాంట్లోనే పడిపోయాడు. ఇప్పుడు ఎలాగుంటుందో తెలుసా? ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు, ఆ పాపం గురించి తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోతే తన కోరుకున్న ఇచ్చ తీరతదో అక్కడికి నేరుగా వెళ్ళిపోయి ఇంకా అందులో నుంచి బయటికి రాలేడు. ఎవడు అంటే క్రీస్తు లేనివాడు. అందుకే అంటాను, క్రైస్తవుడిగా బ్రతకడం చాలా కష్టం. మనము ఇతరులను క్షమించాలి, ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు హాని చేయకూడదు, ఇతరులకు అవసరాలు ఆదుకోవాలి. 2 ఉంటే 1 ఇచ్చేయాలి. కష్టం. యేసుప్రభులో చెప్పారు ఈ మాట క్రైస్తవులకి. అమ్మా, క్రైస్తవులకి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. 2 100 ఉంటాయి, ఒక్కడు కూడా ఎవరు. యేసుప్రభులు వారి క్రైస్తవులకి ఏం చెప్పారంటే 2 ఉంటే 1 ఇచ్చేయి అన్నాడా లేదా? అన్నాడు. వాడు ఆపదలో ఉంటే వాడికి సహాయం చేయి అన్నాడా లేదా? నీ శత్రువు పశువు కానీ, గాడిద కానీ, గొర్రె కానీ, ఎద్దు కానీ, లేదా నీ శత్రువుకు సంబంధించిన వస్తువు ఏదైనా పోతే అది నీకు దొరికితే పట్టుకెళ్ళి ఇచ్చేయమన్నాడు. మనం అనుకుంటాం, ఈడు నా శత్రువుడు, ఆడి గేదె వెళ్ళిపోతుంది, పాని. ఎవడు? క్రీస్తు లేని క్రైస్తవుడు. కానీ వాక్యం అంటది, నువ్వు క్రైస్తవుడు అయితే ఆ గేదెను లేదా కుక్క అయినా సరే అది తీసుకొచ్చారే బాబు నీది వెళ్ళిపోతుందని చెప్పి ఇవ్వాలి. మనము చాలా తేలికగా ఏమవుతుంది, నేను ఆడికి ఏమైనా హాని చేశానా, లేదా ఆడొక వస్తువుకి ఏదైనా హాని చేశానా? నువ్వు ఆడికి హాని చేయలేదు చెప్పాలి, ఆ వస్తువుకి లేదా వాడి యొక్క సంబంధించిన జంతువుకి నువ్వు హాని చేయలేదు. కానీ ఏంటంటే నువ్వు తప్పిపోతున్నప్పుడు కళ్ళతో చూసి నువ్వు చూసావా,
అది చాలు, అది చాలండి. అంటే మేము ఎవరి జోలికి వెళ్ళమండి, మేము ఎవరి గురించి మాట్లాడమండి, వాళ్ళు తింటారండి, నాది నేను తింటానండి అని మనం చాలామంది సరిపెట్టుకుంటారు. యేసు ప్రభులు వాళ్ళు చెప్పారా చెప్పండి క్రైస్తవులకి? ఒరే మీది మీరు తినండి, మీరు ఎదటోళ్ళది అడగొద్దు, మీది ఎదటోళ్ళకి పెట్టొద్దు, శుభ్రంగా నీవు నీ పిల్లలు తినేసి కడుపులో కాళ్ళెట్టి పడుకోండి అని అన్నాడా? ఏమన్నాడు తెలుసా? మీరు ఇతర కార్యములు కూడా చూడండి, మీరు మీ 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 బంధువుల కొరకు ప్రార్థన చేయండి, మీ ఇరుగు పొరుగు వరకు ప్రార్థన చేయండి. ఎప్పుడైనా సరే సడన్గా శత్రువు ఇంటికి వచ్చేసాడనుకో, వాడిని గెంటేసి తలుపేసేసి ఉండమన్నాడా? మనం ఏం చెప్తాం? శత్రువు మన ఇంటికి వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతాం. శత్రువు బలహీనుడైతే మనం కొట్టడానికి చూస్తాం. కానీ యేసు ప్రభుల వారు క్రైస్తవులకి చెప్పిన మాట ఏంటి చెప్పిన? గబగబా చెప్పాలి, కుర్చీ వేసేసి మంచి ప్లేట్లో, అంటే నేను ఇలా లేదు నేను చెప్తాను అంటే నేను ఇలా చేయగలను చెప్తున్నాను అనమాట. ఒక మంచి ప్లేట్లో, ఒక పింగాణి ప్లేట్లో, మనం ఎప్పుడు తినని ప్లేట్లో తీసుకొచ్చి భోజనం పెట్టి, ఇంట్లో ఏదైనా మంచిది ఉంటే అప్పుడు కొలిది అది వండి పెట్టి అప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చే ఆ వ్యక్తి దగ్గర ఎలా నిలబడాలి. అప్పుడు ఎలా ఉంటుందని చెప్పాడు బైబిల్లో దేవుడు? వాడి నెత్తి మీద ఎందుకు చెప్పాడంటే ఇది క్రైస్తవుడు మాత్రమే చేయగలడని క్రైస్తవుడికి చెప్పాడు. కానీ క్రైస్తవుడు తప్పిపోతాడు ఈ విషయంలో. అర్థమైందా మీకు? యేసు ప్రభువుల వారు తన పక్కన శిష్యులకు చెప్పాడు, కానీ కొంతమంది ఇదన్నీ చేయలేక ఆయన విడిచి వెళ్ళిపోయి మరి అన్నడు కూడా ఆయనను వెంబడించలేదు. అలాగ చాలామంది ఈరోజు కూడా లోకములోనికి వెళ్ళిపోయి మరలా తిరిగి రాకుండా లోకములో కలిసి లోకములో నాశనమైపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు. అయితే వాక్యం అంటది, ఇంకా మన కృపకాలంలో ఉన్నాము కాబట్టి కృపా కలిగిన దేవుడు ఇంకా ఆయన బాహువు చాపాడు కాబట్టి మరలా తిరిగి వస్తారేమో. అందుకే సువార్త ఇంకా ఈ సమయంలో ప్రకటించబడుతుంది తెలుసా? సువార్త ప్రకటించబడినంత కాలం కూడా ఎవరైతే తప్పిపోయారో వారు తిరిగి రావడానికి అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఎవరైతే తప్పిపోయి లోకములో పాపములో బ్రతుకుచున్నారో వారికి ప్రేమ స్వరూపుడైన దేవుని సువార్త ఇంకా అనేక మంది దైవజనుల ద్వారా, సువార్థికుల ద్వారా, మిషనరీల ద్వారా విత్తబడుతున్నంత కాలము కూడా వాడు మార్పు చెంది క్రైస్తవుడిగా రూపాంతరము చెంది ప్రభు పాదాల దగ్గర రావటానికి ఇంకా అవకాశం ఉంది. రాగలిగితే రండి అని నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. అందుకే మనము ఎప్పుడైనా సరే ఒక్క విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏంటో తెలుసా? నేను క్రైస్తవుడిని. క్రైస్తవుడు అంటే నిత్య జీవం పొందుకునేవాడు. క్రైస్తవుడు అంటే నిత్య జీవము పొందుకునేవాడు. క్రైస్తవుడు అంటే ఆదివారం మందిరంకి వచ్చి వెళ్ళిపోయాడు కాదు. దేవుడి పరిచయలో పాలు పంపులు పొందుకునేవాడు కాదు. దేవుడి కొరకు ఏవేవో కార్యాలు చేసేవాడు కాదు. ఎవడంటే క్రైస్తవుడు నిత్య జీవము పొందుకునేవాడే క్రైస్తవుడు. ఒకవేళ నిత్య జీవం పొందుకునేటట్లుగా నీవు నేను ఒకవేళ బ్రతికితే క్రమం ఎలాగుందో అదే చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇంకా లోకంతో పని ఏముంది? నిజంగా క్రైస్తవుడుగా మనం బ్రతికితే క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? సంఘములో ఉంటాడు. క్రైస్తవుడు ఎక్కడుంటాడు? సహవాసములు ఉంటాడు. క్రైస్తవుడు ఎక్కడుంటాడు? పరిశుద్ధులతో నడుస్తాడు. కాబట్టి వాడు ఇంకే పని చెప్పనవసరం లేదు. ఎందుకంటే నా తండ్రి ఇల్లు ఇది. దావీదు ఏమంటాడు చెప్పండి? నా తండ్రి ఇంటి విషయం నన్ను భక్షించుచున్నదని అన్నాడు. అన్నాడా లేదా? అంటే నీవు ఇలాగ బ్రతికితే నీకు ఇక్కడ ఏం జరగాలో, సార్వత్రిక సంఘంలో నీ పని ఏంటో, క్రైస్తవుడిగా నీ విలువ ఏంటో, దేవుడి పనిలో నీ పాత్ర ఏంటో అన్నీ తెలిసిపోతాయి. కానీ తెలియనోడు ఎవడంటే నామకార్థ క్రైస్తవుడు. ఇంకాడికి మనం చెప్పినా అనవసరం, చెప్పకపోయినా అనవసరం. పౌలు గారు ఎటువంటి వాళ్ళు చెప్పండి అమ్మా? పౌలయ్య గారు ఎటువంటి వాళ్ళు చెప్పండి? పౌలయ్య గారు ఎటువంటి వాడు? మారిన తర్వాత చెప్పాలి. ఆయన ఎంత అవమానపరిచినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత అవమానపరిచినా అవసరపడి కాళ్ళు పట్టుకుని అయ్యా యేసు ప్రభువుని నమ్ముకొని చెప్తున్నాడు.
ఏంటి ఇకోనే ప్రాంతంలో ఆయనని ఈడ్చీడ్చి కొట్టేశారు. అయినా అంటాడు శిష్యులొత్తే, ఏం పర్వాలేదయ్యా, ఇవి చాలా తక్కువ. మనము అనేకమైన శ్రమలు అనుభవించిన తరువాత దేవుడి రాజ్యములోనికి వెళ్తామని చెప్పాడు. నేను అంటాను, దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలని ప్రతి క్రైస్తవుడికి ఆశ ఉంటుంది. కానీ వాడు శ్రమపడాలి. ఎవడు శ్రమ పడతాడే? క్రైస్తవుడు. ఎందుకంటే శ్రమ కలగగానే క్రైస్తవుడు కాకపోతే వదిలేస్తాడు, తేమ వదిలేసినట్టుగా వదిలేస్తాడు. శిష్యులు విడిచి వెంబడించకుండా వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతారు. కానీ శ్రమను అనుభవించేది ఎవడంటే క్రైస్తవుడు. అవమానం అనుభవించేది ఎవడంటే క్రైస్తవుడు. బాధను అనుభవించేదంటే ఎవడు? క్రైస్తవుడు అని పేతురు భక్తుడు చెప్తాడు. నీవు ఆ పేరును బట్టి, ఏ పేరును బట్టి? రాజు కాదు, ఆ పేరును బట్టి చెప్పాలి. కిరణ్ కాదు, ఏ పేరు? క్రైస్తవుడు. రాజు ఈజుకోటు క్రైస్తవుడు బ్రాకెట్లో. అర్థమైందా? అంటే నువ్వు క్రైస్తవుడు అయ్యావు. క్రైస్తవుడు అయినావు కాబట్టి నీకు కారణమున్నా కారణము లేని దెబ్బలున్నాయి, హేతువు లేని. ఓకే.